క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు చూస్తే ఇవి మనుషులు కొట్టినవేనా లేక ఏలియన్స్ వచ్చి ఆడి వెళ్లారా అనిపిస్తుంది. అలాంటి రికార్డుల్లో మొదటి వరుసలో ఉండేది యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఆర్సీబీ తరపున కొట్టిన 175 పరుగుల విధ్వంసం. ఆ రికార్డు చూసి ఇన్నేళ్లైనా ఎవరూ దాన్ని టచ్ చేయలేకపోయారు. కానీ రికార్డులు ఉన్నదే బదులు కొట్టడానికి అన్నట్టు ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మొనగాళ్లు తయారయ్యారు. ఈ జనరేషన్ కుర్రాళ్ల బ్యాటింగ్ చూస్తే డిపెండ్స్ అనే పదానికి అర్థమే తెలియదు. ఫస్ట్ బాల్ నుంచే సిక్సర్ల వేట మొదలు పెడుతున్నారు. మరి గేల్ క్రియేట్ చేసిన 175 పరుగుల కొండను పిండి చేసి కొత్త చరిత్ర లిఖించే సత్తా ఉన్న 6 మంది విధ్వంసకర వీరులు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు ఎస్ఆర్హెచ్ ఆటగాడు అభిషేక్ శర్మ. సైలెంట్ గా వచ్చి వైలెంట్ గా కొట్టడం ఇతని స్టైల్. ఓపెనర్ గా క్రీజ్లోకి వచ్చాడంటే చాలు, బంతి ఎక్కడ పడినా సరే స్టాండ్స్ లో పడాల్సిందే. గత ఐపీఎల్ సీజన్లలో పవర్ ప్లేలో ఇతను సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఒకవేళ ఏ మ్యాచ్లోనైనా ఇతను 20 ఓవర్ల పాటు క్రీజులో నిలబడితే క్రిస్ గేల్ 175 రికార్డు గాల్లో కలిసిపోవడం ఖాయం. తరువాత చెప్పుకోవాల్సిన డేంజర్ ప్లేయర్ కివీస్ వీరుడు కేకేఆర్ ప్లేయర్ ఫిన్నెలెన్. పేరుకే ఫారిన్ ప్లేయర్ కానీ కొట్టే షాట్లు మాత్రం పక్కా మాస్. రీసెంట్ గా టీ20 వరల్డ్ కప్ లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది ప్రపంచ క్రికెట్ ను ఉలిక్కిపడేలా చేశాడు. బంతిని గ్రౌండ్ లో ఉంచడం ఇతనికి అస్సలు నచ్చదు. అలాని క్రీజులో సెట్ అయ్యాడంటే బౌలర్ కు చుక్కలు కనిపించాల్సిందే. ఆ ఫామ్, ఆ ఊపు చూస్తుంటే గేల్ రికార్డును ఎగరేసుకుపోతాడేమో అనిపిస్తుంది. ఈ రేసులో ఉన్న మరో డైనమైట్ ఎస్ఆర్హెచ్ ఆటగాడు ఇషాన్ కిషన్. చూడ్డానికి హైట్ తక్కువ ఉన్నా కానీ కొట్టే షాట్లు మాత్రం ఆకాశాన్ని తాకుతాయి. వన్డేల్లోనే డబుల్ సెంచరీ కొట్టి తన పవర్ ఏంటో ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. ఒకసారి కిషన్ తన జోన్లోకి వచ్చాడంటే గ్రౌండ్ నలుమూలలా బౌండరీల వర్షం కురుస్తుంది. ఈ ప్యాకెట్ డైనమో గనుక క్రీజులో చివరి వరకు ఉంటే మాత్రం 175 కాదు, ఏకంగా 200 కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ లిస్టులో అందరినీ ఆశ్చర్యపరిచే పేరు రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. అండర్-19 స్థాయిలో అతను సృష్టించిన సునామీ చూసి అగ్రశ్రేణి ఫ్రాంచైజీలు సైతం దండం పెట్టేశాయి. అన్క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగుతున్న ఈ బుడ్డోడు బౌలర్లకు పీడకలగా మారడం ఖాయం. ఆసక్తికర అంశం ఏంటంటే ఐపీఎల్లో గేల్ రికార్డు బద్దలుగొట్టడం తన ధ్యేయమని తాజాగా ప్రకటించాడు. ఈ జాబితాలో ఉన్న మరొక ఆటగాడు ట్రావిస్ హెడ్. బంతి దొరికితే పిండి పిండి చేయడమే అన్నట్లుంటుంది ఇతని ఆట. సన్ రైజర్స్ తరపున పవర్ ప్లేలో ఇతను ఆడే ఆట చూస్తే ప్రత్యర్థి కెప్టెన్లకు బీపీ పెరగడం గ్యారంటీ. కేవలం 39 బంతుల్లోనే ఐపీఎల్ సెంచరీ కొట్టిన ట్రావిస్ హెడ్ ఏమాత్రం దయ లేకుండా ఆడితే గేల్ రికార్డు ముక్కలవ్వడం ఖాయం. లక్నో సూపర్ జాయింట్స్ కు ఆడే కరేబియన్ వీరుడు నికోలస్ పూరన్ పేరు వింటేనే బౌలర్లకు దడ. మిడిల్ ఆర్డర్తో పాటు అవసరమైతే వన్ డౌన్లో కూడా వచ్చి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. అతను కొట్టే సిక్సర్లు చూస్తే ఎంతటికైనా అలవోకగా ఆడుతున్నాడనిపిస్తుంది. పూరన్ లాంటి పవర్ హిట్టర్ గనుక 15 ఓవర్లు క్రీజులో నిలబడితే ఆ 175 పరుగుల రికార్డు బంగాళాఖాతంలో కలిసిపోవడం గ్యారంటీ. ఇక ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగుతున్న విల్జాక్స్ కూడా విధ్వంసంలో పీహెచ్డీ చేశాడు. గతంలో ఆర్సీబీ తరపున ఆడుతూ గుజరాత్ టైటాన్స్ పై కేవలం 41 బంతుల్లోనే అదే సెంచరీ సాధించి తన సత్తా ఏంటో చూపించాడు. ఒకసారి పిచ్చుకు అలవాటు పడితే సిక్సర్ల వర్షం కురిపించి గేల్ రికార్డును బద్దలుగొట్టే పూర్తి సామర్థ్యం ఇతనిలో పుష్కలంగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ ఆధారంగా ఈ 7 మంది ఆటగాళ్లకు ఈ ఏడాది ఐపీఎల్లో గేల్ రికార్డు బద్దలుగొట్టే సత్తా ఉందనిపిస్తోంది. వీరిలో 3 ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు ఉండడం విశేషం. పైన చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా ఆ రికార్డును బద్దలుగొట్టే అవకాశం ఉందేమో కామెంట్ చేయండి.